సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు అయిన సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే కొండ్రి మురళీమోహన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడని అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ యార్డ్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో స్త్రీశక్తి విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 70,000 నగదు, 5 బైకులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గణనాథుని మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. వేద పండితులచే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 120 ఫిర్యాదులను స్వీకరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరిగి వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పార్టీ మారిన గద్వాల అభివృద్ధి మాత్రం గుండు సున్నా అని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను జోనల్ కమిషనర్ రవికిరణ్ పరిశీలించారు. నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపల్లిలో వృద్ధ మహిళపై దాడి కేసులో 3గురిని అరెస్ట్ చేశారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 160 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆత్మకూరులో స్త్రీశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.